వచ్చి కందిపప్పుతో రసం ఎలా చేద్దామో చూసేద్దామండి. నేను వచ్చి 100 గ్రాముల కందిపప్పు తీసుకొని కడిగి ఇలా తగినన్ని వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత వచ్చి తగినంత పసుపు వేసుకుంటున్నాను. నేను వచ్చి 1 స్పూన్ పసుపు వేసానండి. తగినంత చింతపండు, నేను నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. మీకు పులుపుకు తగ్గట్టు మీరు తీసుకోండి. నేను వచ్చి ఇలా వచ్చి గిన్నెలో వచ్చి నానబెట్టేసాను అనమాట. అలా నానబెట్టిన తర్వాత వచ్చి మనం వచ్చి విజిల్ పెట్టేసేయాలండి. మనకు రసానికి కావాల్సింది వచ్చి కొత్తిమీర, టమాటా, ఎండుమిర్చి, మీరు కానీ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కరివేపాకు, కొత్తిమీర. నేను వచ్చి 3 విజిల్స్ పెట్టేశానండి. ఇలా ఈ విధంగా వచ్చి మన టమాటా, చింతపండు ఈ విధంగా వచ్చి మనం క్రష్ చేసి పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత వచ్చి మనం బాండీలు పెట్టేశానండి. నేను చిన్న గుణం పెట్టేసాను అనమాట. పెట్టిన తర్వాత ఆయిల్ వేసాను, ఉద్దిపప్పు, ఆవాలు వేసాను, ఎండుమిర్చి. మీరు కావాలంటే ఆ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వాడచ్చండి. రసం ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. కొత్తిమీర, కరివేపాకు వేసేసాను నేను. వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు ఇది పోసేసానండి మిక్సింగ్. పోసిన తర్వాత దాంట్లో మనం వచ్చి ఎండుమిర్చి వేస్తాం కదండి, దాన్ని వచ్చి మనం వచ్చి నల్లగొట్టుకోవాలన్నమాట. నేను తర్వాత వచ్చి తెల్లబాయలు వేసాను. తెల్లబాయలు వేసిన తర్వాత ఇది వచ్చి రసం పొడి అండి. రసం పొడి 1 స్పూన్ వచ్చి యాడ్ చేశాను నేను. ఇలా తెలియనప్పుడు నేను ఉప్పు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు దీంట్లో వచ్చి పోసేసుకోవాలండి. పోసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వచ్చి అది బాగా తెల్లనివ్వాలండి. ఇలా తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కందిపప్పు రసం రెడీ అండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. బాయ్.